మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి దాన్ని డిజిటల్ లాగా ఓపెన్ చేసి తప్ప సర్పంచ్ సంతకం పెట్టే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడు అట్లా చేస్తారు లేటెస్ట్ ఆ రూల్స్ మారుతుంటే దానికి ఇంకో ఉపాయం కనిపెట్టారు. ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి సంతకం పెట్టే పరిస్థితి ఉండేవారికల్లా మీకు జ్ఞాపకుంటే ఒక 5 years కింద 250 crores కేంద్రం నుంచి వచ్చినప్పుడు టీఆర్ఎస్ హయాంలో చాలాసార్లు తరపులు అడిగారు కూడా, సర్పంచ్లు అడిగారు, ధర్నా చేసి అడిగారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. అది బదలాయించకుండా అది కూడా పెన్షన్ కు జీతాలు డైవర్ట్ చేశారు. ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ ఉంది? మండల స్థాయిలో ఉంది. సర్పంచ్ దగ్గర ఉండాలి, అది సిగ్నేచర్ పవర్ సర్పంచ్ దగ్గర ఉండాలి. కానీ దానికి అసిస్టెంట్ ఎక్స్ట్రా పవర్ ఇద్దరు సంతకాలు డబుల్ సిగ్నేచర్ అవసరం లేదు కదా. ప్లస్ ఈ డిజిటల్ సిగ్నేచర్ లాక్ ఇక్కడ ఎందుకు అసలు మండలంలో? సో ఇవన్నీ ఆ రకంగా మిస్యూజ్ చేసి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఆ కాలంలో అదే కాంటెంప్లేట్ చేసి కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉపాయాలతో ఈ నిధులు అనేవి నేరుగా గ్రామాలకు పోవాలని ఆశించింది. అది జరగకుండా రకరకాల వేసి నిర్వేదం చేశారు. అంటే ఏమన్నానంటే నాట్ ఓన్లీ వాళ్ళ పవర్సే కాకుండా స్థానిక సంస్థలకు ఇచ్చే అధికారులు బదలాయింపులో జాప్యమే కాకుండా ఈవెన్ ఇట్లాంటి ఫండ్ ట్రాన్స్ఫర్ లో కూడా పై అధికారుల ఇంటర్ఫిరెన్స్ అనేది అందులో పెట్టుకున్నారు స్థానికంగా ప్రభుత్వాలు. ఈ రకంగా ఆ సంస్థలు నిర్వీర్యం చేశారంటున్నాను.